హల్లెలూయా హల్లెలూయా. ఈ రెక్కను దూరం పెట్టాను. మరి సమయంలో లేచి నిలబడతాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 40వ కీర్తన ఉత్తర పరిశుద్ధంగా మనం ధ్యానం చేసుకుందాం. మన మధ్యలో సహోదరు సుందరు ఉత్తర పరిశుద్ధ భాగాన్ని నడిపిస్తారు. 40వ కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గొంతులో నుండి జిగటగల దొంగ ఊపులో నుండి ఆయనను పైకెత్తెను. నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపముగా కృతజ్ఞతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రావు విడిచి అర్థం అబద్ధములతో తిరిగి వారిని లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పుదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. బలులైనను నైవేద్యములను కోరట్లేదు. నీవు నాకు చెవులు నేర్పించి ఉన్నావు. దహన బలులైనను పాపపరిహార బలులైనను నువ్వు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. యెహోవా, అది నీకు తెలియజేసి ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజముకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపాక్షములు ఎప్పుడునూ నన్ను కాపాడును గాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనిగా నేను తల ఎత్తు చూడలేకపోతే. లెక్కగా నా తలపెట్టుకుని మించి ఉన్నవి. నా హృదయం ఆధారపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణాన్ని ఎత్తుకెళ్ళించి వారు సిగ్గుపడి కొద్దిగా భ్రమణందురు గాక. నా కీడు చేయకూడదు వారు వెనక్కి మళ్ళీ సిగ్గులు గాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానములు చూచి విస్మయముందురు గాక. నేను వెనుకవారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించును గాక. నీ రక్షణ ప్రేమించు వారు యెహోవాను పరచబడిన గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. చివరి చరణం అందరూ కలిసి చదువుదాం. నేను శ్రమల పాలైన దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవ, ఆలస్యము చేయకుము. ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. దయచేసి కూర్చునండి. కొన్ని నిమిషములు ఈ మాటలను మనము మరి ధ్యానం చేసి మరి స్తుతి ఆరాధనలోకి మనం ప్రవేశిద్దాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. మరి ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేయట్లేదు, కానీ కొన్ని మాటలను నేను మరి తెలపాలని చెప్పేసి అని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే కార్యక్రమాలు మనకి చాలా ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి త్వరగా మనం ముందు కార్యక్రమాలకి మనం వెళ్దాం. ఈ కీర్తన మనం చూసినట్లయితే మన దేవుని యొక్క సహాయం కోసము, దేవుని యొక్క మరి సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఇక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా తను చూసి నవ్విన వారు ఆహా ఆహా అని ఏం చేశారంటే పలుకువారు అనేక మంది మన జీవితాల్లో మనకి కనపడుతూ ఉంటారు. మనం చూసి నవ్వేవారు, మనం చూసి అపహాస్యం చేసేవారు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపల మార్గమున నిలువక అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండగా. ఎందుకంటే అపహాసకులు ఉంటారు, మనం చూసి నవ్వేవారు, మనం చూసి హేళన చేసేవారు. ఇదిగో వెళ్ళిపోతూ ఉన్నారు భక్తులు, లేకపోతే నీతిమంతులు వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఇంకొకరు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మనం చూసి హేళన చేసేవారు చాలా మంది మనకి కనపడుతూ ఉంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరుల వారందరూ కూడా
సిగ్గుపడే విధముగా దేవుడు మనల్ని హెచ్చించేవాడు ఏంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు వచ్చినప్పుడు ఇదిగో గొలియాతును నేను చంపుతానని చెప్పేసి అంటున్న సమయంలో మరి వాళ్ళ అన్నలు ఏమంటున్నారండి, నీ యొక్క ఉద్దేశము మాకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ముందుకి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉన్నారు. చూసారా, అన్నలే దావీదుని ముందుకి వెళ్ళనివ్వట్లేదు. అటువంటి సమయంలో దావీదు అంటున్నాడు కదా, నేను వెళ్తాను, నేను చేస్తాను, నేను చంపుతాను అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో దావీదు ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తమ్ముడు ఎదుగుతుంటే అన్నలు చూడలేరు, లేకపోతే అన్నలు ఎదుగుతుంటే తమ్ముడు చూడలేరు, లేకపోతే అక్క ఎదుగుతుంటే తమ్ముడు చూడలేరు, తమ్ముడు ఎదుగుతుంటే అక్కలు చూడలేరు. ఇటువంటి స్థితిలో ఈ లోకము కనబడుతూ ఉంది. అందుకనే అన్నదమ్ములే కాదు, ఇరుగు పొరుగు వారు కూడా మనం చూసిన వారు ఏమంటారంట, ఇదిగో మన ప్రాణము తీయగోరు అనేక మంది ఉంటారు, మన మీద వ్యతిరేకలు వచ్చేవారు అనేక మంది ఉంటారు. మనకు తెలియకుండానే మన మీద ఏం చేస్తూ ఉంటారు, వ్యతిరేక ఆలోచనలు చేస్తూ ఉంటారు. మనకు తెలియదు ఇలా ఇంత వ్యతిరేక ఆలోచన చేస్తారో మనం ఎప్పుడు కూడా అనుకోము. అటువంటి వారే ఏం చేస్తూ ఉంటారు, మన పట్ల వ్యతిరేక ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే 15వ చరణంలో నన్ను చూసి అని పలుకువారు తమకు కలుగు అవమానం చూసి విస్మయ పొందుదురుగాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అదే 70వ కీర్తనలో ఒకసారి మనం చదువుకుందాం. అదే 1-2 చరణాలు మనం చూసుకున్నట్టు 1, 2, 3 చరణాలు చూసినట్లయితే ఓకే ఓకే. నా ప్రాణం తీయగోరు వారు సిగ్గుపడి అవమానం పొందుదురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్ళింపబడి సిగ్గునందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానం చూసి విస్మయం పొందుదురుగాక అని చెప్పేసి ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ ఆహా అని పలుకువారు సిగ్గునందుతారు. ఇక్కడ కూడా మన అవమానం చేయడం అని అనుకున్న వారు ఏం చేస్తారంటే సిగ్గునందుతారని చెప్పేసి తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చూసి నవ్వుల వారిని బట్టి, మనం చూసి యానం చేసిన వారిని చూసి మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరము అంతకంటే లేదు. ఎందుకంటే వారు సిగ్గుపడే విధంగా దేవుడు మనల్ని ఏం చేసేవాడంటే హెచ్చించేవాడు. దావీదును ఆ విధంగానే దేవుడు హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే ఎక్కడో అడవిలో గొర్రెలు మేపుకుంటున్న దావీదుని తీసుకొచ్చి దేవుడు మరి రాజుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మరి నాశనకరమైన గొంతులో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన మనం ఏం చేస్తాడంట, పైకెత్తుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు నాశనకరమైన గుంట, చీకట గల దొంగ ఊబి, మనకు తెలియకుండానే మనం ఏమైపోతూ ఉంటాం, ఊబిలో దిగిపోతూ ఉంటాం, పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, లోకంలో వెళ్ళిపోతూ ఉంటాం, మనకి తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాం. మనం అనుకుంటాం నేను భక్తిగానే ఉన్నాను, మనం అనుకుంటూ ఉంటాం నేను చర్చికి వెళ్తున్నాను, కానీ మనకు తెలియకుండా సాతాను మనం ఏం చేస్తూ ఉంటది, దొంగ ఊబిలోకి మనల్ని లాగేస్తూ ఉంటది. అటువంటి ఊబిలో నుంచి దేవుడు మనం ఏం చేస్తూ ఉంటాడంటే పైకి లేవనైతే దేవుడు, మనం స్థిరపరిచే దేవుడు, మనం బలపరిచే దేవుడు అంటాడు. అక్కడ చూడండి, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తాడంటే మన పాదములను స్థిరపరిచి బలపరిచి ఆయన మనం ఏం చేస్తాడు, నిలబెట్టే దేవుడు అంటూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎటువంటి దొంగ ఊపిలించైనా, ఎటువంటి మరి జిగట గల మరణించైనా దేవుడు మనల్ని ఏం చేసేవాడు, లేవనెత్తేవాడు. అందులో నుంచి లేవడం అంటే చాలా కష్టం. లేవలేదు. జిగట గల దొంగ ఊపి అంటే అది కిందకి లాగేస్తుంది కానీ అది పైకి నిన్ను రానివ్వదు. అటువంటి ఊపిలించి కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడు, పైకి లేవనెత్తి నిన్ను నిలబెట్టి స్థిరపరిచేవాడు అంటున్నాడు. అటువంటి దేవుడు మనం ఏం చేయాలండి, స్తుతించాలి, ఆరాధించాలి. అందుకని 3వ చరణంలో తమకు స్తోత్ర రూపముకు కొత్త గీతము మన దేవుడు నా నోట ఎందుకని ఉంచాడు. దేవుడు చూడండి, మనం చేసే దేవుడు మన పట్ల చేసే కార్యాలను బట్టి, క్రియలు బట్టి దేవుడు నా నోట కొత్త కీర్తన ఉంచాడు. దేవుడు చేసే కార్యాలను బట్టి, క్రియలు బట్టి దావీదు ఏం చేస్తున్నాడు, పాటలు పాడుతూనే ఉన్నాడు. ఒక కొత్త కీర్తన, ఒక కార్యక్రమం జరిగితే, ఒక అద్భుతం దావీదు జీవితంలో చేస్తే దేవుడిని కీర్తనతో దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు. ఆ విధంగా అనేక కీర్తనలు దావీదు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కీర్తన తన్ని కూడా మనకి దావీదు ఏ విధంగా రాశాడంటే తన జీవిత అనుభవం నుంచి రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఆలోచన మనం చూసినట్లయితే బలునైనను నైవేద్యములైనను నువ్వు కోరట్లేదు, నీవు
నాకు చెవులు నిర్మించుకున్నావు, దహన బలులైన పాపహారక బలులైన నువ్వు తెమ్మలేదు అని చెప్పేసి అంటే తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బలులు దేవుడు కోరట్లేదు, దహన బలులు దేవుడు కోరట్లేదు. ఏం కోరుతున్నాడంటే నీ హృదయాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. అదే అంటున్నాడు కదా, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. అటువంటి ఇరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి మనం వచ్చినట్లయితే అదే దేవునికి గొప్ప బలిగా మనం అర్పిస్తున్నాం. ఆయన బలి అర్పించినప్పుడు బలి యొక్క అర్పణను ఆయన ఆగ్రహించి ఆయన ఏం చేసేవాడు? దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించేవాడు అయితూ ఉన్నాడు. మరి ఆ విధంగా ఆ కాలంలో బలు అర్పించినప్పుడు దేవుడు ఆ యొక్క బలును ఆగ్రహించి ఆయన ఏం చేసేవాడు? దీవించేవాడు. ఈ కాలంలో మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని విరిగిన హృదయాన్ని దేవుడికి బలిగా అర్పించినప్పుడు దేవుడు ఆ యొక్క మన స్తుతులను స్తోత్రాలను ఆగ్రహించి మనం ఏం చేసేవాడు? దీవించేవాడు అయితూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు స్తుతిస్తున్నప్పుడు, దేవుడు ఆరాధిస్తున్నప్పుడు అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. తప్పనిసరిగా దేవుడు జరిగించేవాడు. పౌలు శీలలో రక్తము కారుతున్నా, కొడుతున్నా, వారి బాధలో ఉన్న ఇబ్బందులు ఉన్న అన్ని మర్చిపోయి వారు ఏం చేస్తున్నారంటే దేవుడు స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్తుతిస్తున్నప్పుడు వారి బంధకాలే కాదు, వారి పక్కన ఉన్న వారందరి బంధకాలు కూడా ఏమైపోయాయంటే విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ రక్షణ కలిగినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తుతిలో అంత శక్తి ఉంది, స్తుతిలో అంత బలం ఉంది. మరి అటువంటి స్తుతి మనం చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అంటున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అంటున్నాడు. మనల్ని సిగ్గుపడే విధంగా చేయాలనుకున్న వారిని వారే అవమాన పాలయ్యే విధంగా చేసి మన దేవుడు ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. చివరిగా మనం చూసినట్లయితే ఈ 17వ చరణంలో నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకు. ఏమంటున్నాడు చూడండి, నేను శ్రమల పాలై ఏమయ్యాడంట? దీనుడనైతిని, ప్రభువు నన్ను ఏం చేస్తున్నాడు? తలంచుకుంటూ ఉన్నాడు. చూడండి, మనం ఎప్పుడైతే దీన స్థితిలో మనం ఉన్నామో దేవుడు మనం ఏం చేస్తున్నాడంట? తలంచుకునే దేవుడు, మన గురించి ఆలోచన చేసే దేవుడు. నీ గురించి నీ అమ్మ ఆలోచన చేయకపోవచ్చు, నీ గురించి నీ చెల్లి అక్క లేకపోతే ఆలోచన చేయకపోవచ్చు, లేకపోతే నీ తల్లిదండ్రులు ఆలోచన చేయకపోవచ్చు, కానీ దేవుడు నీ గురించి ఏం చేస్తున్నాడు? తలంచుచున్నాడు. దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే, ఆ విధంగా మనం ఆలోచన చేస్తే ఏ విషయంలో కూడా మనం మరి భయపడాల్సిన అవసరము ఉండదు. మనం భయపడుతున్నామంటే మనము ఎక్కడో దేవుడి పట్ల ఉన్న నమ్మకాన్ని మనం విడిచిపెడుతున్నాం అన్న విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని తలంచుకునేవాడైంటున్నాడు, మన గురించి ఆలోచించుకునేవాడైంటున్నాడు, ఆలోచించేవాడైంటున్నాడు. ఇదిగో నా బిడ్డ దీన స్థితిలో ఉన్న నా బిడ్డ నేనేం జగత్తు కదా ఊపు నుంచి నేను పైకి లేవనెత్తి నేను బలపరచాలని దేవుడు ఆలోచన చేసేవాడైంటున్నాడు. ఎప్పుడైతే మనం చేయి అందిస్తామో అప్పుడు మనం చేయి పట్టుకొని ఆయన ఏం చేసేవాడని మన పైకి లేవనెత్తేవాడు అంటున్నాడు. మరి ముందుగా దేవుడు నాకు సహాయం నీవే, నా రక్షణకర్త నీవే, దేవా ఆలస్యము చేయకుండా, ఆలస్యము చేయకుండా దేవుడు మనల్ని ఏం చేసేవాడండి? మనం రక్షించే దేవుడు, మనం లేవనెత్తే దేవుడు, మనం బలపరిచే దేవుడు అంటున్నాడు. ఇందులో చదువుకున్న కీర్తన భాగం మరి 71 మరొకసారి, దేవా నన్ను విడిపించడం త్వరగా రమ్మంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? నా దేవ ఆలస్యము చేయకమే. సరే, అక్కడ చూసిన చివరి కూడా ఒకసారి చదువుకుందాం. 5వ చరణం, నేను శ్రమ పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించడానికి త్వరపడి రమ్ము, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకమే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ 71వ కీర్తన చూసినట్లయితే దానికి దీనికి చాలా దగ్గర సంబంధం మనకి కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ కీర్తన మన దేవుడు వేడుకుంటున్నాడు, ఆలస్యం చేయకుండా, నేను శ్రమలో ఉన్నాను, దీనునై ఉన్నాను, ఆలస్యం చేయకుండా త్వరగా రమ్ము, నా రక్షణకర్త నాకు సహాయముకై, నీవే నా రక్షణకర్తవు, నీవే నా సహాయకుడు. అది డిపెండ్, మన దేవుడి మీద పూర్తిగా ఆధారపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే పూర్తిగా దేవుడి మీద ఆధారపడడం మనం చేసే పని అదే. దావీదైతే పూర్తిగా ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడి జీవించిన వ్యక్తి కాబట్టి దేవుణ్ణి నీవే నా సహాయకుడు, నీవే నా రక్షణకర్తవు, త్వరగా రమ్మయ్య నన్ను విడిపించడానికి, ఆలస్యం చేయకని చెప్పేసి దేవుడు స్తుతిస్తున్నట్టుగా ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఆ విధంగా చేసినప్పుడు దేవుడు గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాల మీద
కుమ్మరించేవాడే కదా కృప దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమె లేచి నిలబడదాం కొన్ని నిమిషంలో. దేవాది దేవుడు